పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈనాటి జ్ఞానవాణి శ్రోతలకు నా నమస్కారములు. ఈనాటి ధ్యానాంశము కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు. కీర్తన 40:11లో, ప్రభు నీవు ఏనాడు నా మీద ఎనలేని దయ చూపకుండా ఉండజాలవు. నీ ప్రేమయు నీ విశ్వసనీయతయు నన్ను సదా కాపాడును. ఈ వాక్యం ద్వారా దావీదు రాజుకు ప్రభుపై గట్టి నమ్మకము, విశ్వాసము, నేను లెక్కలేనన్ని పాపములు చేసినను, ఎన్నో ఆపదలకు గురి అయినను ప్రభు నన్ను క్షమించను, నా ఆపదల నుండి నన్ను రక్షించను అనే గట్టి నమ్మకము, ప్రగాఢమైన ప్రేమ, పట్టుదల గలదు. తాను చేసిన పాపములకు గాను రేయంతా కన్నీటితో ప్రభు సన్నిధిలో ఏడ్చుతూ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధి చేరెను. కీర్తన 6:6. నేను విచారం వలన కృషించుతను, ప్రతి రేయి నా పడక కన్నీటితో తడియుచున్నది, నా తలదిండు అశ్రుజలముల నానుచున్నది, ఏడ్చుట వలన నా కన్నులు గుంతలు పడినవి. ప్రభు నా మనవి వినను, నా ప్రార్థన ఆలకించను. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5. నీ కన్నీళ్లను నా కన్నులారా చూచితిని, నీకు ఆరోగ్యం ప్రసాదించును. 1 సమూయేలు 1:11. అన్నా హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. గొడ్రాలైన అన్న కన్నీటి ఆ ప్రార్థనను ఆలకించి బిడ్డను ప్రసాదించెను. కన్నీటి ప్రార్థన అన్ని ప్రార్థనల కంటే చాలా విలువైనది. కన్నీటితో చేసే ప్రార్థన తప్పక ఆలకింతురు. ప్రభువుకు అంకితం చేసుకున్న మనం జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన జీవితం మనకు వెన్నెముక వంటిది. దావీదు వలె దేవుని పట్ల ప్రగాఢ ప్రేమ, విశ్వాసము, నమ్మిక, కన్నీటి ప్రార్థన మనకున్నవా? ఉంటే దేవుడు మనను చేయి విడవరు. అన్ని ఆపదల నుండి, శత్రువైన సైతాను నుండి, మన కష్టాలు బాధల నుండి, అపాయముల నుండి తప్పక కాపాడుతారు. కీర్తన 40వ అధ్యాయము 14లో, నా ప్రాణములు తీయరగోరు వారు, నాకు కీడు చేయువారు, ఎగతాళి చేయువారు తల వంపులు తెచ్చుకొని భీతిల్లుదురుగాక. తన విరోధులను గుర్చి ప్రభువు విన్నవించుకుంటున్నాడు. మనం మన తోటి వారి పట్ల ఎలా ఉంటున్నాము? ఇతరులను నిందించుట, అనకూడని మాటలు మాట్లాడుట, ఓర్వలేనితనం, కట్ట సాధించటం, అసూయ, ద్వేషం, కోపం, ఇలాంటి వాటి వలన దేవునికి దూరమైపోతున్నాము. ఇలాంటివి మనలో ఉంటే ప్రభువును, తోటి వారిని క్షమాపణ కోరుకుంటూ దావీదు వలె మన జీవితాలలో మార్పు రావాలని ఆ దేవాతి దేవుని మనవి చేసుకుందాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. నా ఆశ్రయమా నా యేసయ్యా, నా ఆశ్రయమా నా యేసయ్యా, నా ఆశ్రయమా నా యేసయ్యా, నా ఆశ్రయమా నా యేసయ్యా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లి తండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, ఆధారం నాకు ఆధారం,
నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం